హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫస్ట్ వీడియో చేస్తున్నాం మన యూట్యూబ్ ఛానల్లో. అది కూడా ఎక్కడో కాదు, హైదరాబాద్లో ఉన్నటువంటి శిల్పారామంలో. ఇదే మన శిల్పారామానికి మెయిన్ ఎంట్రన్స్. నేను ఈ శిల్పారామానికి రావడం మొదటిసారి. కాకపోతే ఇక్కడ అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా చాలా డిఫరెంట్ ఉంటుంది. విలేజ్ అట్మాస్ఫియర్ ఉంటుంది ఇక్కడ. చాలా వినసొంపు తగినటువంటి సంగీతంతో రాగానే మనకు చాలా హాయిగా అనిపిస్తుంది. శిల్పారామం లోపల ఏమేమి ఉంటాయో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం. ఇదే నేను చెప్పినటువంటి విలేజ్ అట్మాస్ఫియర్. ఇక్కడ ఒక విలేజ్ని కట్టడం జరిగింది. అంటే విలేజ్లో ఏ ఏ ఏ రకమైనటువంటి కుల వృత్తులు ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ చూపించడం జరిగింది. మీరు చూడొచ్చు ఇక్కడ. ఇక్కడ ఉన్నటువంటి ఈ విలేజ్ని చూస్తూ ఉంటే మనం 20-30 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండేటి గ్రామాలు అనేటువంటి అవి మనకు ఒకసారి కళ్ళ ముందు కనబడ్డట్టుగా చాలా చక్కగా కట్టడం జరిగింది ఇక్కడ. ఇక్కడ చూడొచ్చు, మిషన్లు లేని కాలంలో దారాన్ని కృత్రిమంగా ఎలా తీయాలో అక్కడ ఉన్నటువంటి పరికరం ద్వారా మనం చూడొచ్చు. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి, ఒకసారి చూసేద్దాం అన్నీ కూడా. ఇక్కడికి రావడం నేను మొదటిసారి అయినా కానీ నాకు చాలా మధురానుభూతిని పొందడం జరిగింది. ఎందుకంటే విలేజ్లో కూడా మాయమవుతున్నటువంటి కొన్ని వృత్తుల్ని ఇక్కడ చాలా చక్కగా చూపించడం జరిగింది. అలాగే సిటీలో పెరిగినటువంటి కొంతమందికి విలేజ్లో ఏమేమి ఉంటాయి, ఎలాంటి కుల వృత్తులు ఉంటాయి అనేటువంటి చాలామందికి తెలియదు. కాబట్టి ఇక్కడికి వచ్చి ఒకసారి విజిట్ చేస్తే అవన్నీ మనకు కూడా కనబడతాయి. చాలామందికి విలేజ్లో ఏముంటుందో తెలియదు. కాబట్టి ఇలాంటిది ఒకటి శిల్పారామంలో చూపించడం ఒక మంచి విషయం అనే చెప్పచ్చు. మనకు మనుషుల్లో కనిపిస్తున్న వీళ్ళంతా కూడా చేత్తో చేయబడిన బొమ్మలు అన్నమాట. మనకు వెనకాల కనబడుతున్న ఆ ఇంటిని చూడండి ఒకసారి, ఎంత ప్రశాంతంగా ఉందో. పక్కనే గుబురు గుబురు చెట్లు, దానిపైనటువంటి పక్షుల కిలకిల రాగాలు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే. మనకు పాత సినిమాల్లో చూసినట్టయితే ఇలాంటి ఇంటిని చాలా చోట్ల మనం చాలా సినిమాల్లో కూడా చూసాం. ఫ్యామిలీ పిక్చర్స్లో ఈ సెట్ను మనం చాలాసార్లు చూసాం. శిల్పారామంలో స్పెషల్ ఏంటంటే ఎక్కడ చూసినా కానీ మనకు చేత్తో చెక్కబడినటువంటి శిల్పాలే కనబడతాయి. ఆ బండను ఎంత పెద్ద బండ అయినా కానీ దాని చేత్తో చెక్కబడినటువంటి పెద్ద పెద్ద శిల్పాలు కనబడతాయి ఇక్కడ. అదే స్పెషల్ ఏమో, అందుకనే శిల్పారామం అనే పేరు పెట్టారు కావచ్చు. నా వెనకాల ఉంది మోహన్ బాబు. మోహన్ బాబుకు తక్కువ, బాబు మోహన్కు ఎక్కువగా ఉంటాడు. ఆయన గురించి మళ్ళీ చెప్పుకుందాం. కానీ ఆయన వెనకాల ఉన్నటువంటి శిల్పాన్ని చూడండి. అది ఒక పెద్ద రాయిని చెక్కి శిల్పంగా మార్చారు. అది సుమారు ఒక గుట్ట పైన ఉన్నట్టుగా ఉంటుంది. ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ చూపించడానికి, కానీ అంత టైం లేక అన్నీ చూపించలేకపోతున్నాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా పైన చూసి వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ మోహన్ బాబు మాత్రం గుట్ట పైకి ఎక్కుదామని చెప్పేసి అనడం జరిగింది. మరొకసారి గుట్ట పైకి కూడా వెళ్దాం. ఇదే శిల్పారామంలో ఉన్న గుట్ట. ఇక్కడికి రావాలంటే ముళ్ళ చెట్లు, ముళ్ళ కంపలు అన్నీ దాటుకొని రాబడుతుంది. విలేజ్లో ఉన్న గుట్టలు ఎలా ఉంటాయో ఈ గుట్ట కూడా అచ్చం అలాగే కనిపిస్తుంది మీకు. 30-35 ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ హైటెక్ సిటీ, మాదాపూర్, జూబ్లీహిల్స్ ఇవన్నీ కూడా గుట్ట ప్రాంతాలు అన్నమాట. ఇది కూడా ఒకప్పటి గుట్ట ప్రాంతమే, కాకపోతే గుట్ట కింద ఉన్నటువంటి ప్రాంతాన్ని శిల్పారామంగా మార్చారు. ఈ గుట్టను మాత్రం ఏ కన్స్ట్రక్షన్ చేయకుండా అలాగే వదిలేశారు. మనం ఇక్కడ నుంచి చూస్తే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు సైబర్ టవర్ నిర్మించడం జరిగింది. ఆ సైబర్ టవర్ చూడండి ఒకసారి ఎంత చిన్నగా కనిపిస్తుందో. ఒకప్పుడు ఇదంతా అటవీ ప్రాంతం, కానీ ఇప్పుడు ఐటీ కంపెనీలు ఉన్నటువంటి ప్రాంతం. ఇదేనేమో డెవలప్మెంట్ అంటే. మరి ఇక్కడ నుంచి ఒకసారి చూడండి, అవన్నీ కూడా ఐటీ కంపెనీలు. 1990లో సుమారు 35 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఎకరం 5-10 లక్షలు, కానీ ఇప్పుడు 100 కోట్ల పైమాటే. ఈ విషయం వీడియోలో ఉన్న మోహన్ బాబు చెప్తే మా తాతకు చెప్పి అప్పుడే కొనేవాడిని అన్నాడు. సో ఇది శిల్పారామం టూర్ వీడియో. మీరు చూడని ప్లేసెస్ని నేను వీడియో రూపంలో మరిన్ని చూపిస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.